హాయ్ ద ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో iQOO 12 ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాను, అలాగే మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్. దీంట్లో మనకి BMW మోటార్ స్పోర్ట్ అని వీళ్ళ బ్రాండింగ్ కూడా ఉంది. అండ్ దీని స్పెసిఫిక్ ప్యాకేజింగ్ వచ్చేసి ప్రీవియస్ iQOO ఫోన్స్ అన్నిటికన్నా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు యూజ్ చేసే బాక్స్ మెటీరియల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. లైక్ ఒక సాఫ్ట్ వెల్వెటీ టచ్ ఉంది. అండ్ ఓవరాల్ బాక్స్ కూడా చూసారుగా చాలా పెద్దగా ఉంది. మీరు Samsung S23 Ultra తీసుకున్నా, iPhone 15 Pro తీసుకున్నా ఇంత పెద్ద పెద్ద డబ్బాలలో ఇస్తారు. సో అట్లీస్ట్ మా 50,000 పెడితే మంచి పెద్ద డబ్బానే ఇచ్చారు. ఎనీవే, ఫోన్ ప్రైసింగ్ అంతా మనం లాస్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ చూద్దాం. ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్ అండ్ మనకి పైన iQOO బ్రాండింగ్ ఉంది, అలాగే BMW ప్రీమియం పార్ట్నర్ అని కూడా ఉంది. బ్యాక్ సైడ్లో ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫోన్ ఉంది, దాని తర్వాత BMW కార్ది ఒక కార్డ్ కూడా ఉంది. బై ద వే, మనకి ఈ పర్టికులర్ బొమ్మ కార్ ఇన్విటేషన్తో పాటు పంపించారు, లైక్ iQOO 12 ఇండియా లాంచ్ ఈవెంట్తో పాటు. ఎనీవే, రెగ్యులర్ యూజర్స్కి అయితే ఈ కార్డే ఇచ్చారు. సో దీని తర్వాత మనకి సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది, డాక్యుమెంటేషన్, ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 120 వాట్ పవర్ అడాప్టర్. వన్స్ అగైన్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ అయినా ఐఫోన్ అయినా కానీ మనకి ఛార్జర్ లోడ్ చేయట్లేదు. దీంతో మనకి ఛార్జర్ కూడా వస్తుంది. అండ్ ఇది 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఫైనలీ USB Type-C to Type-C కేబుల్. ఇక ఫోన్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి ఫోన్ ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి ఫోన్ బ్యాక్ లుక్. అండ్ మనకి ఒక ఫ్రీ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ వస్తుంది. సో రైట్ అవుట్ ద బాక్స్ మనం స్క్రీన్ గార్డ్ కోసం అయితే తిరగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుందాం. మనకి బ్యాక్ సైడ్ లో ఇది లెజెండ్ కలర్ కాబట్టి మనకి ఎనామల్ గ్లాస్ ప్యానల్ ఉంది అండ్ టాప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఉంది కదా, దీన్ని పోర్ట్ హోల్ డిజైన్ అంటారు అనమాట. సో బేసికలీ ఆస్ట్రోనాట్ స్పేస్ షిప్ నుంచి బయటకు చూడాలన్నా, షిప్స్ లో నుంచి సేలర్స్ బయట చూడాలనుకున్నా కానీ ఇలాంటి పోర్ట్ హోల్ యూజ్ చేస్తారంట. సో బేసికలీ ఈ షేప్ అనేది దాన్ని యూస్ ఇన్స్పైర్ అయ్యారు. ఇది డిజైన్ బాగానే ఉంది కానీ సిమెట్రిక్ గా సెంటర్ లోనో లేకపోతే కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నా. ఎనివే, దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫస్ట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దాని తర్వాత 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫైనలీ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ పెరిస్కోప్ లెన్స్. దీంతో మనకి 3x ఆప్టికల్ జూమ్ వస్తుంది. రైట్ సైడ్ లో ఫ్లాష్ ఉంది, అలాగే బాటమ్ లో ఐకాన్ ఉంది, అలాగే BMW వాళ్ళ 3 కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫ్యాసినేషన్ మీట్స్ ఇన్నోవేషన్ అని కూడా ఎన్గ్రేవ్ చేశారు. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక హ్యూజ్ 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంది విత్ పంచ్ హోల్ డిజైన్. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి మాక్సిమం 3000 నిట్స్. దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz. అదే టాప్ అన్నమాట. అండ్ ఫైనలీ మనకి దీంట్లో స్కాట్ సెన్సేషన్ UV గ్లాస్ ఇచ్చారు ఫర్ సమ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. అండ్ బై ద వే, మనకి పంచ్ హోల్లోనే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఇక సైడ్స్కి వచ్చేసరికి మనకి ప్రీవియస్ iQOO ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కాకుండా దీంట్లో ఫ్లాట్ డిజైన్ ఇచ్చారు, సేమ్ ఐఫోన్స్లో లాగా. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం. అండ్ చూసినట్టయితే మీరు కంప్లీట్లీ ఫ్లాషీ సిల్వర్లో ఉంది. ఇది లెజెండ్ కలర్లో, అదే వైట్ కలర్లో మనకి ఫ్లాషీ సిల్వర్ కలర్ వస్తుంది. రైట్ సైడ్లో మనకి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చేసారు. అండ్ దీంట్లో మనకి నైస్ మెటల్ ఫినిష్ ఉంది అండ్ మంచి క్లికీ ఫీల్ వస్తుంది. అండ్ సఫిషియెంట్లీ ఎలివేటెడ్ కూడా ఉన్నాయి, లైక్ కంప్లీట్లీ ఫ్లష్ టు ద సైడ్ కాకుండా మంచి హైట్లో కూడా ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. టాప్లో మనకి సెకండరీ స్పీకర్ గ్రిల్ ఉంది, సెకండరీ మైక్రోఫోన్ ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ ప్రీవియస్ iQOO ఫోన్స్ లాగానే దీంట్లో కూడా మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఇచ్చారు. ఫైనలీ ఇక బాటమ్ సైడ్లో మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, దాని తర్వాత USB Type-C ఛార్జింగ్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ ట్రే. ఇది వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే. దీంట్లో మనకి డ్యూయల్ నానో సిమ్స్ ఉన్నాయి అండ్ SD కార్డ్ సపోర్ట్ అయితే అస్సలు లేదు. బై ద వే, మనకి ఫోన్లో IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. సో యాక్సిడెంటల్గా ఒక బకెట్ వాటర్లో పడిపోయినా, స్విమ్మింగ్ పూల్లో పడిపోయినా కానీ ఫోన్ అయితే ఇమీడియట్గా ఏం ఖరాబ్ కాదు. అంటే రోజు తర్వాత ఖరాబ్ అవుతుంది అన్నట్లేదు. ఓవరాల్గా అయితే నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే బెటర్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఈ ఫోన్లో మనకి వెట్ టచ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే ఏంటంటే స్క్రీన్ పైన ఎప్పుడన్నా చినుకులు పడ్డప్పుడు మీరు స్క్రీన్ చూడకుండానే డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో వర్షం పడుతున్నప్పుడు కూడా టచ్ స్క్రీన్ బాగానే పనిచేస్తుంది. అండ్ యాక్చువల్గా నేను ఇదేదో కొత్త రెవల్యూషనరీ డిస్ప్లే టెక్నాలజీ అనుకున్నా. కాకపోతే వన్స్ అగైన్ మళ్ళీ కంపెనీస్ AI యూజ్ చేసి, లైక్ ఒక బ్రాండ్ న్యూ AI మోడల్ని యూజ్ చేసి మీరు ఎక్కడైతే టచ్ చేస్తున్నారో దాన్ని యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసి అక్కడ రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. ఎనివే, ఇది వచ్చేసి కొత్త టెక్నాలజీ అండ్ యాజ్ ఆఫ్ నౌ వేరే ఏ డివైజెస్లో కూడా ఈ వెట్ టచ్ టెక్నాలజీ అయితే లేదు. సో అనదర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫోన్. ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.1 mm అండ్ వెయిట్ వచ్చేసి 207 grams. ఫోన్ పట్టుకోవడానికి చాలా స్లీక్గా ఉంది అండ్ ఈ ఫ్లాట్ సైడ్స్ ఉండడం వల్ల గ్రిప్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. 200 grams ఉంది కానీ మరీ అంత హెవీ ఫీలింగ్ అయితే లేదు. కానీ ఈ బాక్సీ డిజైన్, ఫ్లాట్ సైడ్స్ ఉండడం వల్ల ఒక మంచి రాక్ సాలిడ్ ఫీల్ ఉంది, లైక్ ఒక మంచి ఇటుక పెట్ట పట్టుకున్నట్టుంది. బట్ చెప్పే కదా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారు. ఫోన్ అయితే అంత హెవీ ఏం అనిపించట్లేదు, లైట్గానే ఉంది.
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సెక్షన్కి వచ్చేసరికి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు విత్ అడ్రీనో 710 GPU. దీంట్లో మనకి అప్ టు 16 GB ఆఫ్ LPDDR5X ర్యామ్ దొరుకుతుంది, అలాగే 512 GB ఆఫ్ UFS 4.0 స్టోరేజ్. సో ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీలో కూడా లేటెస్ట్ వే వాడుతున్నారు, సో అవుట్డేటెడ్ ఏమీ లేదు. నెక్స్ట్ దీంట్లో మనకు ఒక డెడికేటెడ్ Q1 చిప్ కూడా ఇస్తున్నారు. లైక్ iQOO 11లో Z2 చిప్ అని ఇచ్చారు, iQOO 90లో Z1 చిప్ అని ఇచ్చారు, అండ్ ఈ ఫోన్లో కూడా మనకి Q1 చిప్ ఇస్తున్నారు. ఈ చిప్తో ఏంటంటే గేమ్స్ ఆడే వాళ్ళకి ఫ్రేమ్ రేట్స్ పెరుగుతాయి, అలాగే నార్మల్గా వీడియోస్ చూసే వాళ్ళకి కూడా MEMC అనే ఒక టెక్నాలజీ ఉంది. దాంతో ఏంటంటే మీరు వీడియోస్ చూసేటప్పుడు వీడియోస్లో మోషన్స్ అనేది చాలా స్మూత్గా అవుతాయి, మోషన్ బ్లర్ అలాంటివి ఏమి ఉండవు. సో దానికోసం ఈ Q1 చిప్ అనేది వాడతారు. అండ్ స్పెసిఫిక్లీ గేమర్స్ కోసం ఈ ఫోన్లో ఒక 4 zone కూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. బేసికలీ ఏంటంటే కూలింగ్ ఏరియా పెంచేసి ఫోన్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూస్తారు. బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అప్ టు 120 watts. మనకి బాక్స్లో వచ్చిన ఛార్జర్తో జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకు 80% ఛార్జింగ్ కావాలనుకుంటే ఒక రఫ్లీ 15 to 20 minutesలో ఈజీగా 80%, లైక్ 0 to 80% ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫోన్లో ఉన్న కంప్లీట్ సెన్సర్స్, అన్ని సెన్సర్స్ ఉన్నాయి, ఏవి మిస్ అవ్వట్లేదు. ఇన్ ఎడిషన్ దీంట్లో మనకి NFC ఉంది అండ్ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో డ్యూయల్ నానో సిమ్స్ ఉన్నాయి ఆప్షన్, SD కార్డ్ ఆప్షన్ లేదు. బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.4, వైఫై వర్జన్ వచ్చేసి 7, అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ ఫోన్లో సపోర్ట్ అయ్యే 5G బ్యాండ్స్. బై ద వే ఫోన్కి కేసేస్తే ఇలా కనిపిస్తుంది, బేసిక్ లెవెల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఫోన్ కింద పడేసి పగలు కొట్టుకుంటాను అనే భయం ఉన్నట్టయితే బెటర్ కేస్ తీసుకుంటే బెటర్. ఫోన్ వన్స్ ఆన్ చేశాక మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సేమ్ iQOO, Vivo ఫోన్స్ అన్నిట్లో కూడా సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. అయితే ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం బ్లోట్వేర్ తక్కువగానే ఉంది, అండ్ మీరు కావాలనుకుంటే బ్లోట్వేర్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. సో బ్లోట్వేర్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి అబౌట్ సెక్షన్. ఈ ఫోన్లో మనకి FunTouch OS 14 ఉంది బేస్డ్ ఆన్ Android 14. బై ద వే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ ఫోన్ విత్ Android 14, లైక్ రైట్ అవుట్ ఆఫ్ ద బాక్సే Android 14 రన్ అయ్యే ఫస్ట్ ఫోన్ ఇండియాలో. సో అదొక అడిషనల్ పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫోన్కి 3 years ఆఫ్ OS అప్డేట్స్ వస్తాయి, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఇప్పుడు Android 14లో ఉన్నారు కాబట్టి Android 17 వరకు ఈ ఫోన్కి అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ దాని తర్వాత కూడా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో iQOO కంపెనీ వాళ్ళ అప్డేట్ పాలసీస్ కూడా చాలా బాగున్నాయి. లైక్ మీరు సామ్సంగ్తోని, ఇన్ఫాక్ట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి నా దగ్గర 512 GB వేరియంట్ ఉంది. సో దాంట్లో మనకి 486 GB ఫ్రీ స్పేస్ ఉంది ఫర్ యాప్స్ అండ్ యూజర్ డేటా. అండ్ ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి 16 GB ర్యామ్లో మనకి 10 GB ర్యామ్ ఫ్రీగా ఉంది అవుట్ ఆఫ్ ద బాక్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా ఇంటర్ఫేస్. మోస్ట్ ఆఫ్ ద యూజర్ ఎలిమెంట్స్ అన్ని కూడా నార్మల్ iQOO ఫోన్స్, Vivo ఫోన్స్లో లాగానే ఉంది. కాకపోతే మనకి కొన్ని ఎక్స్ట్రా మోడ్స్ కూడా ఉన్నాయి, లైక్ స్నాప్చాట్ మోడ్, ఆస్ట్రో ఫోటోస్, సూపర్ మూన్ మోడ్ అని ఇలాంటి ఫీచర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్. ఇవి వచ్చేసి కొన్ని శాంపుల్ షాట్స్. ఈ ఫోన్లో మనకి 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది, అలాగే చెప్పాను కదా సూపర్ మూన్ మోడ్, ఆస్ట్రో మోడ్ అని ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటి గురించి నేను ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేస్తాను. ఆ వీడియోలో మీకు అన్ని శాంపుల్ షాట్స్ ఇస్తాను, అలాగే గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు యాక్చువల్ ఫోటోస్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మనకి సిమెట్రిక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. సో అవి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్ స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వితౌట్ హెడ్సెట్ మీడియా కన్సంప్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ స్పీకర్స్ చాలా లౌడ్గా ఉన్నాయి కాబట్టి రింగ్ టోన్స్కి కానీ అలార్మ్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బై ద వే FunTouch OS 14 నుంచి మనం అప్లికేషన్స్ వాల్యూమ్ ఇండివిజువల్గా సెట్ చేయొచ్చు. లెట్స్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు గేమ్కి సంబంధించిన ఎలాంటి ఆడియోస్ కూడా వినదలుచుకోలేదనుకోండి, ఫోన్ వాల్యూమ్ టచ్ చేయకుండా జస్ట్ ఆ అప్లికేషన్ వాల్యూమ్ని కంప్లీట్ జీరో చేసుకోవచ్చు. ఇది iQOO ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏం కాదు, ఇది ఒక జస్ట్ న్యూ ఫీచర్. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ టెస్ట్ చేద్దాం. దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ ఫోన్ అన్లాక్ చేస్తుంది. దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. లైక్ గుడ్ లైటింగ్ కండిషన్, లో లైటింగ్ కండిషన్ అండ్ డార్క్నెస్, ఎనీ సిచ్యువేషన్ ఫేస్ అన్లాక్ అయితే సూపర్గా పనిచేస్తుంది. లైక్ విత్ ఇన్ ఎ సెకండ్ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. కానీ నేనైతే ఫేస్ అన్లాక్ని యూస్ చేయొద్దనే సజెస్ట్ చేస్తాను. బాగానే పనిచేస్తుంది, కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పి నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ యూస్ చేయమని సజెస్ట్ చేస్తాను. లైక్ ఇట్ విల్ బీ మోర్ సెక్యూర్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి iQOO 12
హార్డ్వేర్ అయితే లిటరలీ టాప్ నాచ్. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది ఫన్ టచ్ ఓఎస్ రన్ చేస్తుంది కాబట్టి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ డబుల్ ట్యాప్ టు వేక్, డబుల్ ట్యాప్ టు స్లీప్ కానీ స్క్రీన్ జెస్చర్స్ కూడా ఉన్నాయి. 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్, 3 ఫింగర్ టు స్ప్లిట్ స్క్రీన్ మోడ్. ఇవన్నీ కాకుండా మనకి ఫన్ టచ్ ఓఎస్ 14లో మినీ విండోస్ కూడా వచ్చాయి. ఆల్రెడీ వేరే బ్రాండ్స్లో ఉన్నాయి కానీ ఫైనలీ వివో అండ్ ఐకో ఫోన్స్లో ఫన్ టచ్ ఓఎస్ 14 తోని మనకి మినీ విండోస్ ఫీచర్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకి స్మార్ట్ సైడ్ బార్ అనే కొత్త ఫీచర్ ఉంది. అది ఎనేబుల్ చేశాక మనకి ఇలా సైడ్ బార్ వస్తుంది. అండ్ ఈ సైడ్ బార్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ ఆ అప్లికేషన్ ఇలా మినీ విండోస్లో ఓపెన్ అవుతుంది. సో ఈ మినీ విండోస్ అనేది మనకి మల్టీ టాస్కింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐఫోన్స్కి ఆండ్రాయిడ్కి ఇప్పుడున్న మేజర్ డిఫరెన్స్ స్పెషలీ మల్టీ టాస్కింగ్ వచ్చేసరికి ఈ మినీ విండోస్. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది అండ్ ఫీచర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ బై ద వే ఈ ఫోన్లో మనకి 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. కానీ కాన్స్టెంట్లీ 144లో ఉండదు. మీరు చేసే పనిని బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. సో మీరు ఈ ఫోన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టుకున్నప్పుడు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ యాజ్ లో యాజ్ 1 ఫ్రేమ్ పర్ సెకండ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో డిస్ప్లే టెక్నాలజీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇది ఒక సూపర్ ఫ్లాగ్షిప్. ఫైనలీ ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 53,000 రూపీస్. దీంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ దొరుకుతాయి. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 58,000 రూపీస్ అండ్ దీంట్లో మనకి 16GB ర్యామ్ అండ్ 512GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. ఇంట్రొడక్టరీ ఆఫర్ లాగా మనకి ఇన్స్టెంట్ 3,000 డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే మీరు ఫోన్ ఎక్స్చేంజ్లో తీసుకునేటట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అదే మీరు ఐకో వెబ్సైట్లో తీసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా 1000 రూపీస్ ఈ వౌచర్ కూడా దొరుకుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి ఫోన్ జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50,000కి ఉంది. అండ్ 50,000కి ఈ ఫోన్ ఆఫర్ చేసే ఫీచర్స్ అన్ని టాప్ ఆఫ్ ద లైన్. సేమ్ ఫీచర్స్ మీద OnePlusలో చూసినా, మోటరోలాలో చూసినా మినిమం 60,000, 65,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ బై ద వే ఈ ఫోన్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 50,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో మనకి పెరిస్కోప్ కెమెరా కూడా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ 50,000 ప్రైస్ సెగ్మెంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫోన్ దట్ యూ కెన్ గెట్. వెదర్ ఇట్స్ పర్ఫార్మెన్స్, కెమెరాస్, డిస్ప్లే ఏదైనా కానీ చాలా మంచి ఫోన్. స్పెషలీ గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మాన్స్టర్ మోడ్ ఉంది, సూపర్ రెజల్యూషన్ మోడ్, సూపర్ టచ్ మోడ్ అండ్ 4D వైబ్రేషన్, ఇలాంటి చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, వైట్ అండ్ బ్లాక్. లేదా ఐక్యూ వాళ్ళు ఏమంటారంటే లెజెండ్ అండ్ ఆల్ఫా. లెజెండ్ వచ్చేసి వైట్ కలర్ అండ్ ఆల్ఫా వచ్చేసి బ్లాక్ కలర్. లాస్ట్ టైం ఐక్యూ 11లో లెజెండ్ కలర్కి మనకి వీగన్ లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఈసారి వచ్చేసి మనకి జస్ట్ ఎనామల్ గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. నాకైతే ఫోన్ చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఫోన్ని నేను డెఫినెట్లీ అందరికీ రికమెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా మా లేటెస్ట్ వీడియో కింద కమెంట్ చేయండి, మేము మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాము. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం. బెటర్ కేస్ తీసుకుంటే బెటర్, లైక్ బెటర్.